చంద్రబాబు నాయుడు వెల్ఫేర్ మంత్రిగా సూపర్ సిక్స్ పొలిటీషియన్గా ఎవరు చూడరు. మీకు చంద్రబాబు నాయుడుకు బ్రాండ్ ఏంటి? సూపర్ సిక్స్లు కాదు, సూపర్ 60 చేసినా కూడా ఆ బ్రాండ్ చంద్రబాబుది కాదు. చంద్రబాబు బ్రాండ్ ఏంటి? డెవలప్మెంట్, అడ్మినిస్ట్రేషన్. ఇది కదా చంద్రబాబును ప్రజలు ఎందుకు చూస్తారు, ఏ దృష్టితో చూస్తారు? చంద్రబాబు నాయుడు పాలన పైన గెలుపుకుంటారు. కానీ ఏం జరుగుతోంది అన్నది ఆంధ్రజ్యోతి కథనం చాలా ఆసక్తికరంగా చెప్పింది. నిరంతరం సమీక్షలు. ఇందులో ఈ వివరాలు చెప్పమంది ఇంకో పాయింట్ కూడా ఉంటుంది. మీరు ఆంధ్రజ్యోతి కథనాలన్నీ చదవండి. P4 పిచ్చి ఇది కానీ ఇప్పుడు తీరు మారాలి. కానీ మీరు ఆంధ్రజ్యోతి కథనాలు జాగ్రత్తగా చదివితే ఒక్క తీరు ఎస్టాబ్లిష్ చేస్తారు. చంద్రబాబు కష్టపడుతున్నాడు, చంద్రబాబు చాలా బాగా పనిచేస్తున్నాడు, ఎమ్మెల్యేలు అన్యాయం పనిచేస్తలేరు, మంత్రులు పనిచేస్తలేరు, ఐఏఎస్ అధికారులు పనిచేస్తలేరు, సీనియర్ అధికారులు పనిచేస్తలేరు. ఇది ఆంధ్రజ్యోతి చెప్పే తీరి. ఈ తీరి రైటా రాంగా నేను విశ్లేషించలేదు. తీరి అయితే ఇప్పుడు ఈ వార్తలు కూడా మీరు చూడండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూడా ఉండి రోజుకు 3-4 సమీక్షలు చేసి మళ్ళీ సమయం తీసుకొని జిల్లాలకు వెళ్తున్నాడు. కానీ కలెక్టర్లు ఎందుకు వెళ్ళరు అని ప్రశ్న. అంటే చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నాడు, ఆ కష్టార్జితాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మారుస్తున్నారు. ఇది నా పదం కాదు, ఇది కూడా రాధాకృష్ణ పదమే. బూడిదలో పోసిన పన్నీరుగా మారుస్తున్నారు అని. సో అందువల్ల అప్పుడప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా కలుపుతున్నారు. మెయిన్గా చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు.